యుద్ధం కొనసాగించే ఇష్టం లేదంటూ మొన్నటి వరకు చెప్పిన ట్రంప్ మాట మార్చేశారు. ఇరాన్ అంతు తేలుస్తామని ఈ వారం దాడులు తీవ్రతరం చేస్తామంటూ చెప్పడంతో గోల్డ్ సిల్వర్ రేట్లు మళ్లీ నేలచూపులు చూడటం స్టార్ట్ చేశాయి. అమెరికాకు ఇరాన్ కొరకరాని కొయ్యలా మారిపోవడంతో ఇన్వెస్టర్లలో కూడా గందరగోళమే కొనసాగుతుంది. డాలర్ విలువ తగ్గడంతో గత 2 రోజులుగా పుంజుకున్న బంగారం ధరలు సడన్ గా తగ్గుముఖం పట్టాయి. ఏప్రిల్ 2న భారత్లో బంగారం, వెండి ధరలు 1% కంటే ఎక్కువగా తగ్గాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన. ఆయన యునైటెడ్ స్టేట్స్ ఇరాన్పై యుద్ధ చర్యలు రాబోయే కొన్ని వారాల్లో కొనసాగుతాయని చెప్పారు. ఈ ప్రకటనతో గోల్డ్ రేట్స్ ఒకే రోజులో 2 సార్లు పడిపోయాయి. ఉదయం 1530 రూపాయలు తగ్గిన ధర కొన్ని గంటల్లో మళ్లీ పడిపోయింది. మొత్తం ఒక రోజులో తులం బంగారం ధర సుమారు 4000 రూపాయల వరకు తగ్గింది. ఇంకా కొన్ని రోజుల్లో అక్షయ తృతీయ పండుగ ఉంది. ఆ సమయానికి ముందు గోల్డ్ రేట్స్ పడిపోవటం కొనుగోలుదారులకు శుభ పరిణామంగా భావిస్తున్నారు. ఏప్రిల్ 2న హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 3,980 రూపాయలు తగ్గి 1,52,950 నుంచి 1,48,970కి చేరింది. 22 క్యారెట్ల బంగారం అంటే ఎక్కువగా ఆభరణాల కోసం వాడేది 3,650 రూపాయలు తగ్గి 1,40,200 నుంచి 1,36,550కి వచ్చింది. మరోపక్క వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి. ఈ రోజు కిలో వెండి ధర 10,000 తగ్గి 2,65,000 నుంచి 2,55,000కి వచ్చింది. తులం వెండి ధర 2,550కి చేరింది. జనవరి 29న కిలో వెండి ధర 4,25,000 ఉండగా ఇప్పుడు దాదాపు 1,70,000 తగ్గింది. MCXలో కూడా భారీ పతనం కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. ఒక ఔన్స్ గోల్డ్ ధర $4,600 పైన ఉంది. ప్రస్తుతం $4,621 వద్ద ట్రేడ్ అవుతుంది. ఒక ఔన్స్ వెండి ధర $70 పైన ఉండి ఇప్పుడు $71.28 వద్ద ఉంది. ట్రంప్ పేల్చిన బాంబుతో బంగారం మార్కెట్లో కలకలం మొదలైంది. స్టాక్ మార్కెట్లు పడిపోవడంతో పాటు బంగారం, వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. బంగారం ధర ఒకే రోజులో 2 సార్లు పడిపోవటం చాలా అరుదుగా జరుగుతుంది. ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు, మార్కెట్ మార్పులు కలిసి బంగారం ధరలపై ఎంత ప్రభావం చూపుతాయో ఈ పరిణామం మరోసారి చూపించింది.